ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఆగస్ట్ 23, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరించి తిరిగి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి పంపించేందుకు తండ్రి వచ్చారు కనుక అపారమైన సంతోషంలో ఉండండి. ఒక్క తండ్రిని ప్రేమించండి. ప్రశ్న: మీ ధారణలను పక్కా చేసుకునేందుకు ఆధారమేది? జవాబు: ధారణలను పక్కా చేసుకునేందుకు సదా ఇది పక్కా చేసుకోండి. ఈరోజు జరిగినదంతా మంచికే జరిగింది. ఇది మళ్ళీ కల్పం తర్వాత జరుగుతుంది. కల్పక్రితం కూడా ఇలానే జరిగింది. కొత్తదేమీ జరగలేదు. నథింగ్ న్యూ. ఈ యుద్ధం కూడా 5000 సంవత్సరాల క్రితము జరిగింది. మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఎండిపోయిన ఈ వెదురు అడవి వినాశనం అవ్వనే అవ్వాలి. ఈ విధంగా ప్రతి క్షణము డ్రామాను స్మృతిలో ఉంచుకుంటే ధారణ పక్కా అవుతూ ఉంటుంది. పాట: దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఇప్పుడు మీరు చేసే కర్మలన్నీ జ్ఞానయుక్తంగా ఉండాలి. పాత్ర నెరిగి దానం చేయాలి. పాపాత్ములతో ఇప్పుడు ధనము మొదలైనవి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏవి ఉండరాదు. యోగ బలంతో పాత లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి. సెకండ్ పాయింట్: అపారమైన సంతోషంలో ఉండేందుకు బాబా మీరు మాకు అపారమైన ఖుషీ ఖజానాలను ఇచ్చేందుకు వచ్చారు. మీరు మా జోలె నింపుతున్నారు. మొదట మీ జతలో శాంతిధామానికి వస్తాము, తర్వాత మళ్ళీ మా రాజధానిలోకి వస్తాము అని ఇలా మీతో మీరే మాట్లాడుకోవాలి. వరదానము: సమస్యలను సమాధాన రూపంలోకి పరివర్తన చేసే విశ్వ కళ్యాణీ భవ. వివరణ: నేను విశ్వ కళ్యాణిని. ఇప్పుడు ఈ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన యొక్క సంస్కారాన్ని ఇమర్జ్ చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారం ముందు హద్దు సంస్కారము స్వతహాగానే సమాప్తమైపోతుంది. సమస్యలు సమాధాన రూపంలోకి పరివర్తన అయిపోతాయి. ఇప్పుడు యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి, కానీ విజయతనపు సంస్కారాన్ని మర్చి చేయండి. ఇప్పుడు మీకున్నదంతా సేవలో ఉపయోగిస్తే శ్రమ నుండి విడుదల అయిపోతారు. సమస్యలలోకి వెళ్ళేందుకు బదులు దానం ఇవ్వండి, వరదానం ఇవ్వండి. అప్పుడు స్వయం యొక్క గ్రహణము స్వతహాగానే సమాప్తమైపోతుంది. స్లోగన్: ఇతరుల లోపాలను బలహీనతలను వర్ణించేందుకు బదులు గుణస్వరూపులుగా అవ్వండి, గుణాలనే వర్ణించండి. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే అమృతవేళ నుండే పిల్లలను పాలన చేస్తారు. రోజు ప్రారంభమే ఎంత శ్రేష్టంగా అవుతుంది. స్వయం భగవంతుడే మిలనం చేసేందుకు పిలుస్తారు. ఆత్మిక సంభాషణ చేస్తారు. శక్తులను నింపుతారు. తండ్రి పాడే ప్రేమ యొక్క పాట మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఎంతో స్నేహంతో మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు రండి అని పిలుస్తారు.
నిద్రలేపుతారు. ఈ ప్రేమ యొక్క పాలనకు ప్రాక్టికల్ స్వరూపము సహజ యోగి జీవితం. అచ్చా. ఓం శాంతి.